నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశ్. అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః. సూర్యకిరణాలు భూమిని చేరని నాడు మనిషి జీవించగలడా? అది అసాధ్యం కాబట్టే హిందూ ధర్మం సూర్యుడిని భగవంతుడు అంటుంది. ప్రత్యక్ష నారాయణుడు అనిపించుకునే వోయేజర్ 2కి మనం వేసుకుంటున్న ఈ అంతులేని ప్రశ్నలకి నేరుగా బయట వెతుకుతూ పోతే ఎప్పటికీ దొరకనిది, కళ్ళు మూసుకుంటే మరుక్షణం లభించేది, అది మాత్రమే సృష్టి రహస్యం. అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? లలితా సహస్రనామం తెలిసిన వాళ్లకు బాగా సుపరిచితమైన మంత్రమే. కానీ అనేక కోటి బ్రహ్మాండ అంటే ఎప్పుడైనా ఆలోచించారా? మన ఋషులు వాగ్దేవతలు వేల ఏళ్ల కిందటే 1-2 కాదు అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అని తేల్చి చెప్పారు. ఒక బ్రహ్మాండంలో భూమండలంతో పాటు భువర్లోక సువర్లోక మహాలోకాది ఊర్ధ్వలోకాలు ఉంటాయి. అలాగే అతల వితల తలాతల రసాదతాది లోకాలు కూడా ఉంటాయి. పాతాళం అన్నిటికంటే చివరిది, చీకటిది. ఇదంతా మనలో చాలా మందికి తెలిసిందే. నిజంగా మన పెద్దలు చెప్పింది నిజమేనా? అంతా పుక్కిటి పురాణమా? తెలివి లేని వాళ్ళు చాలా కాలం ఎవరో పని లేని ఋషులు అలా రాసుంటారని అనుకున్నారు. కానీ ఆధునిక సైన్స్ అంతరిక్షాన్ని అన్వేషిస్తున్న కొద్దీ మన వేద పురాణ ఇతిహాసాలు చెప్పిన వర్ణనలే అంతకంతకు నిజమవుతున్నాయి. ఇది వినగానే కొందరికి ఆత్రంతో మూత్రమాగక మనల్ని వాట్సాప్ యూనివర్సిటీ అంటూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ యూనివర్సిటీ అని వెటకారం చేసే ప్రతి ఒక్కడు దేశద్రోహి అయినా అయి ఉండాలి, లేదా విదేశీ మతాలకు విధేయుడైనా అయి ఉంటాడు. కాదంటే ఎక్కడి నుంచో తీరగా డబ్బులు దొబ్బుతున్న దొంగైనా అయి ఉండాలి. వాట్సాప్ యూనివర్సిటీ అంటూ ట్రోల్ చేసే ఏ ఒక్కడు కూడా నిజాయితీపరుడు మాత్రం అయ్యి ఉండడు అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఇంతకీ ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఎజెండాగాళ్ళు ఎందుకు ప్రస్తావనకు వచ్చిరంటదా? అటువంటి వారంతా ఒప్పుకోని విషయం. మన భూమికి ఒకవైపు వెలుతురుతో వెలిగిపోయే భువర్లోక సువర్లోక తపోలోక మహోలోకాల వంటివి ఉన్నాయి. అలాగే అతల వితల సుతల మొదలు పాతాల వరకు చీకటి లోకాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా సోకాల్డ్ సైంటిఫిక్ ఉన్మాదులు అరుస్తూ గీపెడుతూ కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ 1977లో బయలుదేరిన ఒక యంత్రం ఇప్పుడు మన పెద్దలు చెప్పిన వివిధ లోకాల వర్ణనని తలంపుకి తీసుకొస్తున్నది. 1-2 కాదు, ఏకంగా 20 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఆ పరికరం పరిక్రమణం చేస్తున్నది. పరిపరి విధాల సందేశాలు పంపుతున్నది. మొదట్లో సాదాసీదాగా తీసుకున్న నాసా సైంటిస్టులు సైతం మరో లోకంలోకి ప్రవేశించిన ఆ యంత్రం పంపుతున్న తాంత్రిక సంకేతాలు కొట్టి పారేయలేకపోతున్నారు. రహస్యంగా వాటిని అధ్యయనం చేసే పని కూడా మొదలైంది. ఏఐని కూడా వాడి మరీ అజ్ఞాత లోకాల అనూహ్య తరంగాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యుడి శక్తి కూడా సోకని ఆ చీకటి లోకాల నుంచి వచ్చిన తరంగాల అంతరంగం ఏంటి? ఇప్పుడు శాస్త్రవేత్తల్ని వేధిస్తున్న ప్రశ్న ఇదే. 1977 ఆగస్టు నెలలో నాసా ఒక అంతరిక్ష నౌకను ఆకాశంలోకి పంపింది. దాని పేరు వోయేజర్ 2. అయితే వోయేజర్ 2 అంటున్నామంటే వోయేజర్ 1 కూడా ఉన్నట్టే కదా. విచిత్రం ఏంటంటే వోయేజర్ 1 1977 సెప్టెంబర్ నెలలో తన శాశ్వత అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరి వోయేజర్ 2 నెల ముందుగా అంటే ఆగస్టులో వెళ్ళిపోయింది. అయినా కూడా ఆలస్యంగా వెళ్ళిన అంతరిక్ష నౌకనే వోయేజర్ 1 ఎందుకు అన్నారు అంటే అది త్వరగా ముందుకు సాగి గురు శని గ్రహాల్ని దాటేస్తుంది. వోయేజర్ 2 పయనించే దారి సుదీర్ఘంగా ఉండటం వల్ల అది ముందు బయలుదేరినప్పటికీ ఆలస్యంగా గురు శని గ్రహాల్ని పలకరిస్తుంది. మనం ఒకసారి 1970ల నాటి వైజ్ఞానిక వాతావరణంలోకి పోతే అప్పట్లో జరిగిన ఒక అంతర్జాతీయ చర్చ మనకు ఆసక్తి కలిగిస్తున్నది. గురు శని గ్రహాలు యురేనస్ నెప్ట్యూన్ గ్రహాలు 70వ దశకంలో ఒక ప్రత్యేకమైన అమరికల్లోకి వచ్చినాయి. అలాంటి అలైన్మెంట్ 170 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని ఆనాటి సైంటిస్టులు ప్రకటించారు. దాంతో జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ లాంటి సుదూర గ్రహాల్ని అధ్యయనం చేసేందుకు వోయేజర్ 1-2 సిద్ధం చేసి 77లో రోదసిలోకి పంపించారు. రెండింటి లక్ష్యం వాయుమండలాలుగా పిలువబడే గురు శని గ్రహాలు, మంచు లోకాలుగా పిలుచుకునే యురేనస్, నెప్ట్యూన్లు. అయితే వోయేజర్ 1 ఒక రూటులో, వోయేజర్ 2 మరో రూట్లో జర్నీ చేసి భిన్నమైన కోణాల్లో ఆయా గ్రహాలు, వాటి ఉపగ్రహాల ఫోటోలు, వివరాలు వగేరా వగేరా పంపుతాయి. ఇంతకు 1977లో బయలుదేరిన వోయేజర్ 1 అండ్ 2 అనుకున్న పని పూర్తి చేశాయా? అనుకున్న కార్యమే కాదు, అనుకోని ఊహించని అద్భుతాలు కూడా అవి రెండు చేశాయి. ముఖ్యంగా వోయేజర్ 2 నేటికి అంటే 48 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కూడా మనకు తెలియని చీకటి లోకాల రహస్యాలెన్నో మన చెవుల్లో గుసగుసగా చెప్తూనే ఉన్నది. వోయేజర్ 1 సైతం ఇప్పటికే యాక్టివ్గా ఉంది.
దానితో భూమి మీద సైంటిస్టులు కమ్యూనికేషన్ సాధ్యమైనంత సాగిస్తున్నారు. కానీ గత కొన్ని నెలల కాలంలో వోయేజర్ 2 అందరి దృష్టిని ఆకర్షించింది. ఎలా? సూర్యుడి నుంచి తొలి గ్రహమైన బుధుడు, తర్వాత ఉన్న శుక్రుడు, ఈ గ్రహాలకు సూర్యరశ్మి కొద్దివే ఉండదు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న భూమికి కూడా బోలెడంత సూర్యతేజం అందుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ మనం బ్రతికి బట్ట కడుతున్నాం. సూర్యకిరణాలు భూమిని చేరని నాడు మనిషి జీవించగలడా? అది అసాధ్యం. కాబట్టే హిందూ ధర్మం సూర్యుడిని భగవంతుడు అంటుంది. ప్రత్యక్ష నారాయణుడు అనిపించుకునే ఆయన వెలుగులు భూమిని దాటుకొని ముందుకు వెళ్లే కొద్దీ తగ్గిపోతా ఉంటాయి. ఇక్కడే మన వాళ్ళు చెప్పిన అధోలోకాలు లేదా చీకటి ప్రపంచాలు గుర్తుకు వస్తాయి. సూర్యుడి నుంచి దూరంగా భూమి తర్వాత మన సౌర కుటుంబంలో ఉంటుంది అంగారక గ్రహం, మార్స్ అని కూడా అంటూ ఉంటాం దీన్ని. ఈ గ్రహానికి కూడా సూర్యరశ్మి బాగా సోకుతుంది. కానీ భూమి మీద ఉన్న వాతావరణం, ప్రాణవాయువు అక్కడ లేక జీవం కొనసాగలేదు. ఇక కుజగ్రహం తర్వాత వచ్చేది గురువు లేదా జూపిటర్, దాని తర్వాత శని లేదా షాటర్న్. ఈ 2 గ్రహాలకు సూర్యతాపం క్రమంగా తగ్గుతుంది. ఇక ఆ తర్వాత పరిభ్రమించే యురేనస్, నెప్ట్యూన్లకు అయితే చాలా చాలా తక్కువ వెలుగు, వేడి అందుతాయి. మరి నెప్ట్యూన్ తర్వాత అంతరిక్షం మాట ఏంటి? వోయేజర్ అంతరిక్ష నౌకల వల్ల అదే మనకు తెలిసొచ్చింది. మనకు కనిపించే భారీ గ్రహాలు దాటాక కూడా ప్రభాకరుని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ప్లూటోని గ్రహం అని సైంటిస్టులు చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు అదొక గ్రహంగా గుర్తింపబడటం లేదు. అయితే వోయేజర్ 2 ప్లూటోను కూడా దాటుకొని ముందుకు సాగిపోయింది. అలా వెళ్ళగా వెళ్ళగా సౌర కుటుంబం పరిధి ముగిసిపోయింది. సోలార్ సిస్టమ్ అంతాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిన వోయేజర్ 2 మరో కొత్త ఆరంభంలోకి ప్రవేశించింది. సూర్యుడి ప్రభావం ఎక్కడితో ముగుస్తుందో దాన్ని హీలియోస్పియర్ అంటారు. హీలియోస్పియర్ ను కూడా క్రాస్ చేసుకుని వోయేజర్ 2 ఇంటర్స్టెల్లార్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. అంటే సౌర కుటుంబంలోని వెలుగు మండలాలు, చీకటి లోకాలు దాటేసుకుంటూ భూమి మీద నుంచి బయలుదేరి సూర్యమండలం అంచులకి చేరి అక్కడి నుంచి మరో కొత్త లోకంలోకి దూసుకు వెళ్ళింది అన్నట్టు. మరి అక్కడ ఏముంటుంది? వోయేజర్ 2 అంతరిక్ష నౌక అసలు తిరిగి వస్తుందనే ఆలోచనతో శాస్త్రవేత్తలు దాన్ని పంపలేదు. గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ల పరిశీలన, అధ్యయనం పూర్తయ్యాక వోయేజర్ అంతరిక్షంలో ఒంటరిగా అలా సాగిపోతుందని అంచనా వేశారు. వేలాది ఏళ్లు వోయేజర్ అగమ్య ప్రస్థానం కొనసాగుతుందని చెప్పారు. విశృంఖలమైన విశ్వాంతరాలంలో ఏదో ఒకటి వేగంగా వచ్చి బలంగా ఢీకొడితే తప్ప వోయేజర్ నౌకలు ముక్కలయ్యే, నాశనమయ్యే అవకాశమే లేదు. విచిత్రం ఏంటంటే అర్ధ శతాబ్దం పూర్తవుతున్నా కూడా వోయేజర్ 2 ఇంతవరకు ఎలాంటి అనూహ్య ప్రమాదానికి లోను కాలేదు. అంతేకాదు, మనిషి సృష్టించినది గతంలో ఎంత మాత్రం వెళ్ళలేని ఎల్ల లోకాలకి అది దూసుకుపోయింది. అదే ఇప్పుడు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తున్నది. ఇక అక్కడ నుంచి ఇంకే ఉండదు అనుకున్న చోట నుంచి ఏవో రహస్య సంకేతాలు తరుముకొచ్చాయి. అసలు అవి వచ్చాయా లేక పంపారా? కాదంటే మన ఊహకు అందనిదేదో మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? 20 బిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న వోయేజర్ చెప్పిన అనూహ్య ముచ్చట్లేంటి? సామాన్యులమైన మనకే కాదు, ఇప్పుడు నాసాలోని శాస్త్రవేత్తల ముందు ప్రపంచంలోని చాలా మంది ఇండిపెండెంట్ అబ్జర్వర్స్, రీసెర్చర్స్ కూడా సమాధానాలు లేని ప్రశ్నలతో సతమతమవుతున్నారు. ఎందుకంటే దాదాపు 50 ఏళ్లుగా ప్రయాణం కొనసాగిస్తున్న వోయేజర్ 2 చాలా విధాలుగా అలసిపోయింది, పాతబడింది. దానిలోని వివిధ యంత్రాలు బాగానే ఉన్నప్పటికీ వాటికి సరిపడా విద్యుత్ శక్తి ఉండటం లేదు. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకునే ఏర్పాట్లు సైంటిస్టులు 70 ఏళ్ళు చేశారు. అందువల్లే నేటికి వోయేజర్ తన జర్నీ కంటిన్యూ చేయగలుగుతుంది. కానీ క్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేసే శక్తి క్షీణిస్తుంది. కాబట్టి మరికొన్నేళ్ల తర్వాత వోయేజర్ పూర్తిగా భూమితో అనుసంధానం కోల్పోతుంది. నాసా ఏర్పాటు చేసుకున్న డీప్ స్పేస్ నెట్వర్క్ నుంచి వోయేజర్ విడివడిపోతుంది. కానీ అంతకంటే ముందు వోయేజర్ 2 ఏవో గుసగుసలు మనకు వినిపిస్తున్నది. నిజానికి నెప్ట్యూన్ దాటే వరకు మాత్రమే వోయేజర్ 2 మనతో టచ్లో ఉండేలా నాసా మొదట్లో ప్లాన్ చేసింది. కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ సహాయంతో ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన భారీ యాంటెనాతో నేటికి వోయేజర్ మనం అనుసంధానించుకోగలుగుతున్నాం. అయితే సూర్యుడి ప్రభావం నుంచి కూడా దాటి ముందుకు వెళ్ళిపోయిన వోయేజర్ 2 ఇప్పుడు మన సోలార్ సిస్టంలో లేదు. మొదట్లో అక్కడంతా చీకటి తప్ప మరి ఇంకేం ఉండదు అనుకునేవారు శాస్త్రవేత్తలు. కానీ మన చీకటి లోకాలైన యురేనస్, నెప్ట్యూన్లకు బాయ్ చెప్తూ వెళ్ళిపోయిన వోయేజర్ 2 ఆదిత్యుడికి అతీతమైన అనూహ్య లోకంలో కొన్ని నెలల పాటు అనుసంధానం కోల్పోయింది. ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదు. అందరూ వోయేజర్ 2 ఇక చరిత్ర అనుకున్నారు. అనంతమైన అంతరిక్షంలో అగమ్యంగా పయనిస్తూ ఉండిపోతుందని భావించారు. అంతలో మళ్లీ సంకేతాలు మొదలయ్యాయి. వాటి అర్థమేంటో దాదాపుగా ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఏఐ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాన్ని కూడా మోహరించారు. వోయేజర్ బలహీన, అస్పష్ట, అజ్ఞాత సంకేతాల అంతు తేల్చేందుకు కృషి చేశారు. ఇంతకీ ఏమని తేలింది? కొందరు మేధావులు వోయేజర్ 2లో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల అది అలా అర్థం లేని సిగ్నల్స్ పంపుతుందని అంటున్నారు.
వోయేజర్ కంప్లీట్ గా షట్ డౌన్ అయ్యే ముందు చేస్తున్న ఆఖరు ప్రయత్నం అని వారు అంటున్నారు. కానీ చాలా మంది అంత సింపుల్ గా కొట్టిపారేయటం లేదు. ఎందుకంటే వోయేజర్ 2 నుంచి సూర్యలోకానికి ఆవల బయలుదేరి వస్తున్న తరంగాలు అర్థం పర్థం లేకుండా లేవు. వాటిలో ఒక విభిన్నమైన శైలి ఉండటాన్ని కనిపెట్టింది. మనకు పూర్తిగా అర్థం కాని ఏదో మార్మికమైన పద్ధతి, అనుకరణ, అంతరార్థం వోయేజర్ సిగ్నల్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం నాసా సైంటిస్టులతో సహా చాలా మంది సతమతం అవుతున్న సమస్య వోయేజర్ 2 సందేశాన్ని డీకోడ్ చేయడమే. పైకి చెప్పినప్పటికీ ఏదో సీరియస్ వర్క్ అయితే లోలోన జరుగుతుందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. 1970లో వోయేజర్ బయలుదేరేటప్పుడు దానిలో ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా అనేక శబ్దాలు, రాగాలు, మాటలు, భాషలు, భావాలు, సందేశాలు రికార్డ్ చేయబడ్డాయి. అవి జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ లాంటి గ్రహాల సమీపంలో ఎవరూ గ్రహించడానికి అక్కడ ఎవరూ లేరు కూడా. కానీ సూర్య ప్రభావాన్ని దాటుకొని కొత్త లోకంలోకి వెళ్ళిపోయిన వోయేజర్ కొంతకాలం మౌనం తర్వాత ఇప్పుడు ఏవో అర్థవంతమైన సంకేతాలు పంపుతున్నది. అవి మనకి ఇంకా అర్థం కావడం లేదు. కానీ సోలార్ సిస్టమ్కి ఆవల ఏమున్నది, లేదా ఎవరైనా ఉన్నారా, కాదు కూడదు అనుకుంటే అక్కడ మనకంటే ముందు మరెవరో పంపిన వోయేజర్ లాంటి మరో అంతరిక్ష నౌక లాంటిది ఏదైనా ఉందా? ఎన్నో అనుమానాలు, ఎన్నెన్నో వివరణలు. కొందరు అక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారంటే మరికొందరు ఏకంగా దేవుడే ఉన్నాడని తమ విశ్వాసాలు చాటుకుంటున్నారు. సైంటిస్టులు మాత్రం సూర్యుడి శక్తికి లోబడి ఉండే హీలియోస్పియర్ దాటాక అంతా చీకటి, అయోమయం, అజ్ఞాతం ఉంటుందని గతంలో భావించేవారు. ఇప్పుడు వోయేజర్ పంపిన సిగ్నల్స్ తర్వాత అక్కడ అటువంటి స్థితి, పరిస్థితి ఉండదని అనుకుంటున్నారు. మన సౌర కుటుంబం పూర్తవగానే మరో ప్రపంచం, అందులో మనకు తెలియని మరెన్నో సృష్టి నియమాలు దాగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 20 బిలియన్ల కిలోమీటర్ల అతి దారుణమైన దూరంలో కేవలం నిర్జీవమైన విశ్వం మాత్రమే అనంతంగా పరుచుకుని లేదు. అక్కడేదో చైతన్యం ఉంది, అక్కడేదో జీవశక్తి పరిఢమిల్లుతోంది. అక్కడ మనం ఊహించలేని సరికొత్త బ్రహ్మాండం ఏదో ప్రారంభమవుతోంది. అది అనేక కోటి బ్రహ్మాండాల పరంపరలో ఒకానొక మరొకటి మాత్రమే. వోయేజర్ 2 ఇప్పుడు సరికొత్త లోకంలో ఎవరి వశమో లేదా దేని నియంత్రణలోకి వెళ్ళిపోయిందా? మనకైతే తెలియదు, కాలమే జవాబు చెప్పొచ్చు. కానీ వోయేజర్ పంపిన అనూహ్య అసాధారణ సంకేతాలు మాత్రం ఒక్కటి రుజువు చేస్తున్నాయి. ఈ విశాల విస్తృత విశేష విశ్వంలో మనం ఒంటరి కాదు. కాకపోతే అవతల ఉన్నది మంచి జీవులైతే మనకు సంతోషం, కాకపోతే భయం, తరువాత యుద్ధం తర్వాత గెలుపు లేదా లొంగుబాటు ఏదైనా కావచ్చు. చాలా మంది ప్రఖ్యాత సైంటిస్టులు అంతరిక్షంలోకి మనుషులు విడిగా సందేశాలు, సంకేతాలు, తరంగాలు పంపవద్దని కూడా హెచ్చరిస్తుంటారు. అవి గ్రహించిన గ్రహాంతరవాసులు ఎలాంటి వారైనా అయి ఉండవచ్చని కొందరి ప్రఖ్యాత సైంటిస్టుల వాదన. వోయేజర్ 2లోనూ మన వాళ్ళు భూమి ఎటువైపు ఉన్నదో తెలియజేసే మెసేజెస్ రికార్డ్ చేసి పెట్టారు. అవి అందుకొని అర్థం చేసుకొని మన వైపు వచ్చేవారు సుదూర్ఘ లోగాన ఎవరైనా ఉండవచ్చా? లోతుగా ఆలోచిస్తే ఒకే క్షణంలో ఉద్వేగము, భయము రెండూ కలిగించే ప్రశ్న ఇది. ఇంతకీ మనం మొదట్లో అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః అనుకున్నాం కదా. అటువంటి ఒకానొక మరో బ్రహ్మాండంలోకి వోయేజర్ వెళ్ళిపోయిందా? వెలుగుతో దగదగలాడే గ్రహాలు, మధ్యలో మన భూమి, తర్వాత క్రమంగా చీకట్లోకి జారుకునే గ్రహాలు, ఆ తర్వాత ఆదిత్యుడి ఆధిపత్యానికి అంతిమ సరిహద్దు అయిన హీలియోస్పియర్. ఇవన్నీ దాటేస్తే కొత్త బ్రహ్మాండ లోకం ఒకటి వస్తుందా? అక్కడ సృష్టి నియమాలు, నిబంధనలు అన్నీ మన బ్రహ్మాండానికి భిన్నంగా ఉంటాయా? అందుకే మన పురాణాలు ప్రతి బ్రహ్మాండంలోనూ వేరువేరు సరస్వతి బ్రహ్మలు, లక్ష్మీ నారాయణులు, పార్వతీ రుద్రులు ఉంటారని సంకేతాత్మకంగా చెప్పాయా? ఎక్కడికి ఎక్కడ వేరువేరుగా సృష్టి, వేరువేరుగా స్థితి, వేరువేరుగా ప్రళయం సాగుతూ ఉంటుందా? వోయేజర్ 2కి మనం వేసుకుంటున్న ఈ అంతులేని ప్రశ్నలకి నేరుగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఈ అర్థం కాని అనంత సృష్టిలో అన్నిటితో అనుసంధానం చెందే ఉంటాయి. అయినా ఏది మరో దానితో సంబంధం లేనట్టే పరిభ్రమిస్తుంటుంది, మతిభ్రమింపజేస్తుంటుంది. దాన్నే మాయా అన్నారు మన వాళ్ళు. బ్రహ్మ సత్యం జగన్నిత్య, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతుకుతూ పోతే ఎప్పటికీ దొరకనిది, కళ్ళు మూసుకుంటే మరుక్షణం లభించేది, అది మాత్రమే సృష్టి రహస్యం. ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా వింటుంటే, ఇదంతా చూస్తుంటే? మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ చదివితే బాగుంటుంది, తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకే వాటిని మనకు దూరం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. తిరిగి మనలోకి మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసే సమయం ఆసన్నమైంది, ఇంకా వేస్ట్ చేసుకోకూడదు. ఈ వీడియో మీకు నిజంగానే నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టిల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై హింద్, మేరా భారత్ మహాన్.